టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి సమస్యలను గత 10 ఏళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదిక జరుగుతున్న తెలంగాణ ప్రీమియం లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జాతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి జిల్లాకు కనీసం 2 జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్ వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిత్యం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రోజుకు 18 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, రాష్ట్ర యువజన నాయకులు పల్లా రాహుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్ మరియు స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. 1,00,000 చెప్పిన ఎన్నో 10 ఏళ్ళైనా సప్పులు లేదు. సంవత్సరం కాకముందుకే లొల్లి చేసి 4 యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం. వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దాడు జైల్లో. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలను జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతాను. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతాం. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తానికి పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయండి, ఈ బర్డెన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబతి మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చింది, దాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం. 2 రోజులు ఇన్కమ్ ఉంది అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడలేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవ్వాలి పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలేదు, జిల్లా కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలిగాము. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే, కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసాను. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి.